నమస్తే. నేను డాక్టర్ సింధు రెడ్డి, గైనకాలజిస్ట్ అట్ నివా హాస్పిటల్. పీసీఓఎస్ ఇది ఈ మధ్య ఈవెన్ టీనేజ్ గర్ల్స్‌లో కూడా కామన్‌గా వింటున్న ఒక సమస్య. అసలు పీసీఓఎస్ లేదా నీటి బుడగలు అంటే అండాశయంలో జనరల్‌గా ఒక ఫాలికల్ గ్రో అయ్యి, ఎగ్ రిలీజ్ అయ్యి నార్మల్‌గా ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా చిన్న చిన్న ఫాలికల్స్ అండాశయంలో ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని పీసీఓఎస్ అంటాం. ఇది ఒక జెనెటికల్లీ డిటర్మైన్డ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది. కానీ మీరు అడగొచ్చు, ఇంతకుముందు ఉన్న జీన్సే కదా ఇప్పుడు మనకున్నాయి. మరి ఇప్పుడు ఎందుకు ఈ కండిషన్ ఎక్కువైంది? జెనెటిక్ కండిషన్ అయినా కొన్ని ఫ్యాక్టర్స్ అనేది జీన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి దాని ఎక్స్‌ప్రెషన్ అనేది డిటర్మైన్ చేస్తది. అంటే మన హైట్‌కి తగ్గట్టు వెయిట్ ఉన్నప్పుడు డైట్ కరెక్ట్‌గా తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉన్నట్లయితే జెనెటికల్లీ ప్రిడిస్పోజ్డ్ ఉందా కానీ సింప్టమ్స్ అనేవి ఉండవు. సో వీటిలో కామన్ సింప్టమ్స్ చూసినట్లయితే మొదటిది మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ అంటే నెలసరిలు కరెక్ట్‌గా రాకపోవడం. రెండోది అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, అప్పర్ లిప్, చిన్, చీక్స్ మీద వెంట్రుకలు అనేవి చూస్తుంటాం. మూడోది యాక్నే, మొటిమలు మొహం మీద, అప్పర్ చెస్ట్, బ్యాక్ మీద యాక్నే చూడడం. నెక్స్ట్ అబ్నార్మల్ స్కిన్ డిస్కలరేషన్, థిక్కనింగ్, అండర్ ఆర్మ్స్‌లో కానీ నెక్ మీద కానీ స్కిన్ డార్క్నెస్ చూస్తుంటాం. ఫోర్త్‌ది ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యలు అనేవి పీసీఓఎస్‌లో కామన్‌గా చూస్తుంటాం. ఈ ఇబ్బందులు ఏమన్నా ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. థ్యాంక్ యూ.